ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవా, ప్రభా, మరి నీకే స్తోత్రములు, స్తుతులు తండ్రి, నీకే వందనాలు తండ్రి. ప్రభా, మరి ఈ వాక్యం యొక్క సత్యము మేము గ్రహించుకున్నటకు మాతో సూటిగా మాట్లాడమని బతిమాలుకుంటున్నాను. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ యోహాను ఏమంటున్నాడంటే, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. మరి ప్రారంభం నుండి కూడా యోహాను చరిత్రలో మనం చూసినట్టయితే యేసు గుర్తింపు గురించి మనందరినీ కూడా ఒప్పించడానికి ఒక చిన్న ప్రయత్నం జరిగిస్తూ ఉన్నాడు. మరి వచనం ద్వారా మీకు మరియు పునరుద్ధానమైన క్రీస్తుకు మధ్య ఒక సందర్భాన్ని, ఒక ఫ్రెండ్షిప్ని, లేకపోతే సమావేశాన్ని, లేకపోతే ఒక బంధాన్ని కలిగించడానికి యోహాను మరి ఆరంభం నుంచి రాయటము, లేకపోతే ప్రారంభం నుంచి మొదలు పెట్టడం మనము చూస్తూ ఉంటున్నాము. అయితే చూడండి, అతని ఏకైక ఉద్దేశం ఏంటంటే మనం క్రీస్తుని నమ్మాలని తెలియజేస్తున్నాడు. అతను మీరు నమ్మాలని కోరుకుంటున్నాడు. నమ్మకం అనే క్రియ మరి యోహాను సువార్తలో 98 సార్లు మనం చూడవచ్చు. మరి నమ్మడం అనేది ఒక క్రియ. అతను అనేక వివరాలను వదిలివేసినప్పటికీ యేసు దేవుని కుమారుడైన మెస్సియా అని మీరు నమ్మడానికి అవసరమైనవన్నీ కూడా అందించాడని, మరి మనం నమ్మడం జీవితానికి, మన జీవితం యొక్క గమ్యానికి దారి తీస్తుందని చెబుతున్నాడు. మరి సమృద్ధి గల జీవితం, మూర్తి భవించిన జీవితం, నిత్య జీవితం, విలువైన జీవితం మరి ప్రభువుని నమ్మడం ద్వారా మనము పొందగలం అని సెలవిస్తూనే ఇక్కడ ఏమంటున్నాడంటే, 4 సువార్త జీవితాన్ని తప్ప మరేమీ కూడా పట్టించుకోదు అంటున్నాడు. మరి ఏంటండి? మరి సమృద్ధి గల జీవితం, మూర్తి భవించిన జీవితం, నిత్య జీవితం, విలువైన జీవితం, తర్వాత వీటన్నిటిని గురించి కూడా బోధిస్తూ మరి 4వ సువార్త జీవితాన్ని తప్ప మరేమీ కూడా పట్టించుకోదు అంటున్నాడు. అంటే మనం దానిని ఎలా పొందుతామో, మనం దానిని ఎలా కోల్పోతామో, మనం దానిని ఎలా మళ్ళీ కనుగొంటామో, లేకపోతే మెరుగ్గా దాన్ని ఎలా చేసుకుంటామో ఇక్కడ ఎంతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి యోహాను సువార్త ప్రారంభం కనుక మనం చూసినట్టయితే ఆదికాండ యొక్క ప్రారంభాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను, వాక్యము జలములపై అల్లాడుచుండెను అని దేవుని వాక్యాన్ని యొక్క శక్తిని మనకు మళ్ళీ గుర్తు చేస్తూ మరి కాంతి మరియు చీకటి మరి గురించి సంభాషిస్తున్న వచనాలు మనం అక్కడ చూడవచ్చు. యోహానులో ఆదికాండము ఎల్లప్పుడూ ఉంది, అవునా కదా? అదేవిధంగా ముందు మాటలోనే కాదు, కానీ ఆ యోహాను సువార్త అంతటా కూడా మనం జాగ్రత్తగా చూసినప్పుడు యెహోవాను గురించి బోధించేటప్పుడు భూమిలోని వస్తువులను, దేవుని వస్తువులను అనే వాస్తవం వైపు మరి ప్రజలను దృష్టిని ఆకర్షిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చాడు. అయితే సృష్టించబడిన ఏ ఒక్క వస్తువు కూడా దేవుడు లేకుండా మరి దేవుని మాట ద్వారానే సృష్టింపబడ్డాయని, అవి సాక్ష్యం ఇస్తున్నాయని ఎంతో దృఢంగా చెప్పబడుతుంది. ఇదంతా దేవుని నుండి వచ్చిందని, ఇదంతా దేవునికి చెందిందని, మరియు ఇదంతా దేవునికి సాక్ష్యం ఇస్తుందని మరి ఖచ్చితంగా వెల్లడి చేస్తుంది. ఆ విధంగా సృష్టి అనేది ఒక కృప యొక్క సాధనమని, దేవుని యొక్క మరి
దయ అని మనం తెలుసుకునేలాగా చేస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. నిజమే. మరి యోహాను విషయానికి వస్తే దేవుడు శరీరధారి అయి రొట్టె, ఇకపై రొట్టె మాత్రమే కాదు కానీ మాంసము, ఇకపై మాంసం మాత్రమే కాదు కానీ నీరు ఇకపై కేవలం నీరు కాదు కానీ మరి తీగలు గొర్రెల కాపరు, ఇవన్నిటిని గురించి తెలియజేస్తూ ఇవన్నీ కూడా దేవుని స్వభావాన్ని మరియు క్రీస్తు గుర్తింపును మనకేం చేస్తున్నాయండి, వెల్లడి చేస్తున్నాయి. కాబట్టి అంధుడిని స్వస్థపరిచేటప్పుడు 9వ అధ్యాయంలో చూడవచ్చు, యేసు మట్టిని తీసుకొని లాలాజలంతో కలిపి ఆ వ్యక్తి కళ్ళపై వేయడం ఆశ్చర్యం. అవునా కాదా? అందులో ఆశ్చర్యం లేదు నిజానికి చూసినట్టయితే. ఎందుకంటే అవన్నీ కూడా ఈ లోకంలో ఆయన యొక్క ఉనికికి సాక్షిగా ఉంటున్నాయి. ఖచ్చితంగా యేసు అన్ని గజిబిజి పరిస్థితుల్లో, మురికి మార్గాలలో, లేకపోతే ఎంతో క్లిష్టమైన పరిస్థితులు దాటి వస్తున్న సమయంలో ఆ వ్యక్తిని స్వస్థపరిచి ఉండవచ్చు. అతను వేరే చోట్ల చేసినట్లుగా మరి ఇంకా వేరే విధముగా కూడా స్వస్థపరచి ఉండవచ్చు. కానీ భూమి మరియు ఉమ్మి వాడకం మనకు ఆది కాండము చెప్పినట్లుగా సృష్టిని గుర్తు చేయాలని అక్కడ దేవుడు భూమిని ఉపయోగించి, అంటే మట్టిని ఉపయోగించి మరి మొదటి వ్యక్తిని సృష్టిస్తున్నట్టు, అదేవిధంగా అదే మట్టితోటి ఇక్కడ ఈ వ్యక్తికి మరి ఏమిస్తున్నాడండి, స్వస్థతనిస్తున్నట్టు మనం చూస్తుంటున్నాము. అంటే యోహాను సృష్టిలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏది క్రైస్తవమైనది ఏది కాదో అతనికి ఒక చిన్న మరి పరీక్ష పెడుతున్నట్టు ఇక్కడ చూస్తున్నది. అదేంటంటే జీవాన్నిచ్చేదైతే అది సమస్త సృష్టి యొక్క అభివృద్ధిని ప్రోత్సహించేది అది కేవలం క్రైస్తవమే అని, అది మరణానికి దారితీస్తే అది నిజమైనది కాదని ఎంతో దృఢంగా చెబుతున్నాడు. దొంగలించడానికి, చంపడానికి మరియు నాశనం చేయడానికి మాత్రమే వస్తాడు. వారికి జీవం ఉండడానికి, అది సమృద్ధిగా పొందడానికి నేను వచ్చానని దేవుడు ఎంతో బలంగా చెప్తున్నాడు. సమృద్ధిగా జీవితం ఆయన సంపూర్ణతడుని మనమందరం పొందాము. అయితే మరియు ఆదికాండం సృష్టి కథ ఎలా ఆరంభించిందో, తోటలోని దృశ్యాన్ని మనం అంతా కూడా ఒక ఆమె అతన్ని తోటమాలి అని భావించిందని, మనం అనేక మార్లు ఒక తోటమాలి ఏ విధంగా మరి క్రీస్తు ఒక స్వరూపంలో మనం ఆయనను చూస్తూ ఉంటున్నాము. మరి ఒక లేడీ స్వరూపంలో, మరి జ్ఞానం స్వరూపంలో, అనేక స్వరూపాలలో మరి దేవునిపై మరి ఆయన శరీరధారిగా అయిన మరి ఆయన ఉనికిని ఈ లోకం ద్వారా మనకు చాటడానికి యోహాను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే చూడండి, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన ఉనికిని మనం, ఆయన సమస్తము మన కోసం చేసిన దాన్ని బట్టి మనం ఒప్పుకొని దాన్ని అంగీకరించాలని ఆయన వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించినట్లే, అంటే దేవుని వాక్యం ఒక స్త్రీ శరీరం, ఒక జననం కావచ్చు, లేకపోతే ఒక స్త్రీ ఒక శరీరం నుంచి ఆయన బయటకు వచ్చి పెరిగి తిన్నట్లయితే, మరి కొన్నిసార్లు స్నానం చేసి మరి దయ్యాలతో పోరాడి మరి చెమటలు పట్టి ఏడ్చి ఆనందించి రూపాంతరం చెంది భౌతికంగా మరి మనతో మహిమాన్వితంగా పునరుద్ధానం చేయబడటానికి ముందు సమాధిలోకి వెళ్ళి కుళ్ళిపోయినట్లయితే బైబిల్ దానిపై నిజముగా చూడండి, దానికి సాక్షిగా ఉంది. ఈరోజు ఈ బైబిల్ ఎండిల ఎముకల లోయ మళ్ళీ జీవించగలిగితే మనం లేఖనం యొక్క మురికి మరియు మహిమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎముకలు, రక్తం, రొట్టె, మాంసం మరియు శరీరాలు ఎప్పటికీ కూడా వదిలివేయబడకూడదు అని మన స్వంత శరీరాలతో సహా భౌతిక సృష్టించబడిన క్రమాన్ని
ఖండించే ఏదైనా వివరణను మనం మన జీవితాలలో నిజంగా మరి ఈ పుట్టుక మరణం అనే ఈ రెండిటి మధ్యలో కూడా మనము ఆయన మన కోసం చేసిన ప్రతి ఈ లోకం ఆయనను తెలుసుకోలేదన్నట్టుగా మనం ఉండకుండా మనము ఆయనను తెలుసుకున్న వారిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఈ చిన్న ప్రయత్నం. నిజంగా ఈ లేఖనం ద్వారా దేవుడు మన జీవితాలలో మరి ఎంత చక్కటి కార్యాన్ని జరిగించాడో మనం ఆయనను ఆనుకొని జీవించాలన్నదే యోహాను యొక్క గొప్ప రక్షణకై ఆయన చేసే ఈ చిన్న ప్రయత్నం. ఒక విశ్వాసి లేకపోతే ఒక గర్విష్ఠువైన మతవాది కావచ్చు, మరి వారు స్వనీతిమంతుడు కావచ్చు, చట్టబద్ధమైన పాపి మాత్రమే కావచ్చు, పాపం చేయలేదని లేకపోతే వాళ్ళు దేవుని యొక్క కృపకు అర్హులు కాలేదని అనుకుంటున్నారేమో. నిజానికి కృప యొక్క మహిమాన్వితమైన సువార్త సత్యాన్ని తెలిసిన వారు అలాంటి వాదనను ఎప్పటికీ చేయలేరు. ఎందుకంటే మన మంచితనం వల్ల కాదు, కానీ ఆయన కృప వల్లనే ఈరోజు మనం రక్షించబడ్డామని తెలుసుకొని మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తున్న మరి అబద్ధంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గొప్ప హెచ్చరికగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవాతి దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, క్రీస్తుపై విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కరి పాపలు కూడా క్షమించబడ్డాయని ప్రభు, మరి మేమందరం కూడా మీతో మధురమైన సహవాసాన్ని ఆస్వాదించగలిగి మీ పవిత్ర నామాన్ని ఎంతోగా స్తుతిస్తున్నామో మరియు మహిమపరుస్తున్నామో అని తెలుసుకోవాలని ప్రభా, మరి స్వంత నీతి లేదా మరియు మీ కృప మరియు అనుగ్రహాన్ని పొందే అర్హత లేదని మరి మేము అంగీకరిస్తున్నాం తండ్రి. కానీ క్రీస్తుపై ఆధారపడిన మేమందరం కూడా ధన్యులమని తండ్రి, మా ధన్యతమైన జీవితంలో రక్షణ ఫలాలను మాకు అందించమని బతిమాలుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.